శనగల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నాటు శనగలు 1 కప్పు, ముడి బియ్యం అరకప్పు, పెరుగు అరకప్పు, ఇడ్లీ కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉదయం శనగల దోశ వేసుకోవాలి అంటే రాత్రికి మనం శనగల్ని ముడి బియ్యాన్ని అటు నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో నాటు శనగలను వేసేసి నీళ్లు పోసి నానపెడుతున్నాం. మరొక బౌల్లో ముడి బియ్యము, మెంతులు. ఆ దోశలు గుల్లగా సాఫ్ట్గా రావటం కోసం మెంతులు కూడా వేస్తాం. ఈ రెండింటిని నీళ్లు పోసేసి 2 బౌల్స్లో నానపెట్టేసుకుంటాం. ఉదయం మిక్సీ జార్ తీసుకుని నీళ్లలో నానిన శనగలను మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆ ముడి బియ్యాన్ని, మెంతులు కూడా తీసేసి మిక్సీ జార్లో పైన వేసేసి దాని మీద పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, పెరుగు ఇవన్నీ కలిపేసేసి శనగల పిండి అట్లా రుబ్బుకుంటాం. కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోసేసి మరోసారి తిప్పితే పలుచుగా దోశల పిండి తయారవుతుంది. అలా తయారు చేసుకున్న దోశల పిండిని ఒక బౌల్లో తీసేసుకుని నాన్ స్టిక్ రేక్ పైన 2 గరిటెల పిండి వేసేసి పలుచగా మనం దోశ పోసేస్తాం. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మేగడ రాసేసి అంచులమట పైన ఇడ్లీ కారపొడి దాని మీద అట్లా చల్లేసేసి పైన కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. చూస్తారుగా ఎంతో సాఫ్ట్గా మెంతులు, పెరుగు ఇవన్నీ ఉండటం వల్ల క్రిస్పీగా శనగల దోశ కలర్ఫుల్గా బాగా వచ్చింది.